హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరిపై మన విశ్వాసాన్ని ఉంచే ముందు లేదా సంబంధంలోకి ప్రవేశించే ముందు ఓ 4 విషయాలు, ఒక 4 అంశాలను మనం తెలుసుకోవాలి అని ముందుగానే చెప్పడం జరుగుతుంది. అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాణక్యులు వారు ఈ విధంగా అయితే మనకి బోధించడం అయితే జరిగింది. అయితే జీవితంలో నాకు ఎవరూ వద్దు, ఎవరితో సంబంధం నాకు అవసరం లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకు అంటే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో చెప్పలేం. అలాగని అందరినీ నమ్ముతూ అందరితో సంబంధాలను కొనసాగించడం కూడా కరెక్ట్ కాదు. ఒక సమాజంలో కలిసి జీవిస్తున్నప్పుడు అందరితో సత్సంబంధాలను కలిగి ఉండడం మంచిదే. కానీ మంచిగా మాట్లాడే అందరూ మంచివారు అనుకోవడం, వారిని గుడ్డిగా నమ్మడం చేయకూడదు అని ఇక్కడ అర్థం. ఆచార్య చాణక్యుడు ఈ సంబంధాల గురించి సవివరంగా వివరించాడు. మానవ జీవితంలో సంబంధాల ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. మీరు ఎంత కష్టపడి ఎదిగినా మీ చుట్టూ ఉండే వారు మిమ్మల్ని ఏదో విధంగా తొక్కాలని చూస్తారు. వాళ్ళని మీరు ఏ విధంగానూ కూడా నమ్మడానికి లేదు. అయితే వ్యక్తులపై నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి, అర్థవంతమైన సంబంధాలను పెంపొందించడానికి ముందు వారు ఎలాంటి వారో మీరు గ్రహించాలి. అర్థమైంది కదండి? వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకునే ముందు వారిని క్షుణ్ణంగా అంచనా వేయడం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్యులు వారు తన నీతి శాస్త్రం ద్వారా నొక్కి చెప్పడం అయితే జరిగింది. అయితే ఒకరిపై మన విశ్వాసాన్ని ఉంచే ముందు లేదా సంబంధంలోకి ప్రవేశించే ముందు ఓ 4 ప్రాథమిక అంశాలను పరిగణించమని చాణక్యుడు సలహా ఇచ్చాడు. అయితే మరి అవేంటి? వ్యక్తిలో చూడాల్సిన ఆ 4 అంశాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. అలాగే మీరు ధైర్యంగా ఉండండి. అయితే వారి నిస్వార్థాలకు, అంటే మనుషుల నిస్వార్థతను అంచనా వెయ్యండి మొదట. అలాగే ఆచార్య చాణక్యుడు ప్రకారం ఎవరితో అయినా స్నేహాన్ని ఏర్పరచుకునేటప్పుడు వారి నిస్వార్థతను అంచనా వెయ్యాలి. అయితే ఆ వ్యక్తి త్యాగం అనే సద్గుణాన్ని కలిగి ఉన్నాడో లేదో మనం చూడాలి. చాణక్య నీతి ప్రకారం నిస్వార్థతను ప్రదర్శించేవారు అంచలంచల విశ్వాసానికి అర్హులు. అలాగే అలాంటి వ్యక్తులు ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల ఆనందం కోసం ఇష్టపూర్వకంగా త్యాగాలు చేస్తారు. అలాంటి వారిని మనం నమ్మవచ్చు. అర్థమైంది కదండి? అటువంటి వ్యక్తులతో స్నేహాన్ని పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టాలలో మనకు సహాయం అందుతుంది. ప్రతి దానికి కూడా వాళ్ళు మనకి చేయూతనిస్తారు. ఇక పాత్రను అంచనా వెయ్యండి. ఎదుటి వాళ్ళ స్వభావం పాత్ర. మంచి స్వభావం ఉన్న వ్యక్తులతో స్నేహం చేయాలని చాణక్యులు గారు మనకి చెప్పడం జరిగింది. ఇతరులపైన పగ, ప్రతీకారాలు పెంచుకుని ఇతరులను సర్వనాశనం చేయాలని నిరంతరం ఆలోచనలు చేస్తారో అలాంటి వారిని ఎప్పటికీ విశ్వసించవద్దు. ఇతరులు మేలు కోరుకునేవారు దానిపై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులతో అనుబంధం ఏర్పరచుకోవాలి. ఇతరులు కీడు కోరుకునే వారిని విశ్వసించడం వలన ఏదో ఒక రోజు వారు మీ నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తారని చాణక్య నీతి చెబుతోంది. విశ్వసనీయ సంబంధాలను నిర్మించడం, అలాగే మంచిగా స్నేహం చేయడం అనేది మన యొక్క ధర్మం. ఇక లక్షణాలు. ఈ లక్షణాలను మీరు పరీక్షించండి, పరిశీలించండి. కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, మోసం వంటి ప్రతికూల లక్షణాలు ఉన్నవారిని ఎప్పటికీ మీరు నమ్మకూడదు. ఈ లక్షణాలు లేని వ్యక్తులు నమ్మదగినవారు.
అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చెయ్యరు, ద్రోహం కూడా చెయ్యరు. మంచి లక్షణాలు ఉన్నవారు మన జీవితంలోకి సంతోషాలు, బాధలు రెండింటినీ యథార్థంగా పంచుకుంటారు. కాబట్టి ఒకరి పాత్రను అంచనా వేసేటప్పుడు ఈ లక్షణాలను పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే అవి నమ్మకమైన, శాశ్వతమైన సంబంధానికి పునాదిగా ఉంటాయి అని ఆచార్య చాణక్యుల వారు ఆయన నీతి శాస్త్రంలో అయితే మనకి బోధించడం జరిగింది. అర్థమైంది కదండి. మరి జీవితంలో దీన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చర్యలను గమనించడం. ఒక వ్యక్తి పాత్రను నిజంగా అర్థం చేసుకోవడానికి వారి చర్యలపై చాలా శ్రద్ధ వహించాలి. పదే పదే తప్పులు చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పదే పదే తప్పులు చేసేవారు కొంతకాలం మంచివారిగా నటిస్తారు. తమదేం తప్పు లేనట్టుగా అమాయకంగా వ్యవహరిస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు వారి నిజస్వరూపం బయటపెడతారు. వారు మీ నమ్మకాన్ని వమ్ము చేసే అవకాశం ఉంది. కాబట్టి మంచి పనులు, మంచి చర్యలు చేసే వారిని వెతకండి. ఎవరైతే మీ మీద చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారో, జాలి, కరుణను స్థిరంగా ప్రదర్శించే వారితో మన అనుబంధం ఏర్పరచుకోవాలి. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.